2024 ఎన్నికల తరువాత బీజేపీ 3.0 ఎలా ఉండబోతోంది? బీజేపీలో మోదీ వారసు ఎవరు? అసలు బీజేపీలో మోదీకి ఆల్టర్నేటివ్ ఉన్నారా? ఈ అంశాలపై విశ్లేషణ ఇవాల్టి వ్యూలో. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. ఇండియాలో గత దశాబ్ద కాలంగా భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతోంది. ప్రస్తుత సిచ్యువేషన్స్ గమనిస్తే బీజేపీ జోరు పెరుగుతూనే ఉంది. 2024 ఎన్నికల్లో కూడా బీజేపీని ఢీకొని విజయం సాధించగలిగే పార్టీ ఇదే అని చెప్పలేని సిచ్యువేషన్. బీజేపీ ఒకవేళ 2024 ఎన్నికలు గెలిస్తే మోదీ చివరిసారి ప్రధాని అవుతారని చర్చ జరుగుతోంది. ఈ చర్చలోనే మోదీ తర్వాత బీజేపీని నడిపించే నాయకుడెవరు, మోదీ పాలిటిక్స్కు వారసుడెవరు అనేది ఇప్పుడు ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కు సమాధానం తెలుసుకోవాలంటే ముందు బీజేపీ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. మన కంట్రీలో ఎన్నికలంటే ఒక విధంగా రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు పరీక్షలు. ఈ పరీక్షలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో అంశం, ఒక్కో సమస్య ప్రాధాన్యంగా జరుగుతాయి. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు అన్ని అంశాలపై పోరాడాల్సిన అవసరం ఉండదు. కేవలం ఆ సమయానికి ఆ ప్రత్యేక అంశాన్ని పరిష్కరిస్తామని ప్రజలను నమ్మించగలిగితే చాలు. ఇలా చేయగలిగిన నాయకుడికి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ. ఈ విధానాన్ని గట్టిగా నమ్మిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే 1980లో పుట్టిన ఈ పార్టీ దేశంలో అత్యంత పురాతన పార్టీ అయిన కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలను ఇవాళ మట్టి కరిపిస్తోంది. బీజేపీ ఆవిర్భవించినప్పుడు దీని గురించి ఒక పత్రికలో ఒక హెడ్లైన్ వచ్చింది. యు నో వాట్? వెజిటేరియన్ బట్ టేస్టీ పార్టీ అని. కానీ అప్పటి బీజేపీకి ఇప్పుడున్న నయా బీజేపీకి భూమి ఆకాశానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. అప్పట్లో బీజేపీ అంటే అగ్రకులాల పార్టీ అని అందరూ భావించారు. అలా 1996లో బీజేపీ అభ్యర్థి అయిన అటల్ బిహారీ వాజ్పేయి మొట్టమొదటిసారి భారత ప్రధానమంత్రి అయ్యారు. భారత రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్పేయికి చాలా గౌరవం ఉంది. ఆయన రాజకీయ శత్రువులు కూడా ఆయనపై నమ్మకం చూపించేవారు. నైతిక విలువలకు అత్యధిక ఇంపార్టెన్స్ ఇచ్చే వాజ్పేయి ఆ విలువల కోసం ప్రధాని పదవిని వదులుకున్నారు. ఓకే, ఇదంతా గతం. ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం ఖాయమని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం మోదీ మరోసారి గెలిస్తే దేశంలో అసలు ఎన్నికలే ఉండవని, ప్రజాస్వామ్యం అంతమవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ 2024 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని చెప్పొచ్చు. కానీ బీజేపీ రూల్స్ ప్రకారం 75 సంవత్సరాల వయసు దాటిన వారు రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూస్తే మోదీకి ఇవే చివరి ఎన్నికలు. అందుకే మోదీ తర్వాత బీజేపీని ముందుకు నడిపించే జాతీయ నాయకుడెవరు, రాజకీయాల్లో మోదీ వారసుడెవరు అనే అంశంపై బీజేపీలో తప్పకుండా అంతర్గత ఫైట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఈ అంశంపై ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ మోదీ మూడోసారి ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతారని, అయితే ఆయన తరువాత బీజేపీని నడిపించే నాయకుడు తప్పకుండా ఒక హిందుత్వ అతివాది మాత్రమే ఉంటారని అభిప్రాయపడ్డాడు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను గమనిస్తే ఒక విధంగా నిజమని అనిపిస్తోంది. చూద్దాం ఎలా. వాజ్పేయి కూడా హిందుత్వవాది అయినా ఆయన ఉదార స్వభావం కలవాడు. కానీ మోదీ అలాంటి ఉదార స్వభావి కాదు, తీవ్రమైన హిందుత్వవాది. అందుకే దేశంలోని హిందువులంతా మోదీనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన లాంటి నాయకుడు లేదా ఆయన కంటే ఎక్కువ హిందుత్వ భావాలు కలవాడే మోదీకి రాజకీయ వారసుడవుతాడని ప్రశాంత్ కిషోర్ భవిష్యత్ చెప్తున్నారు. అందుకే మోదీ వారసుడెవరనే చర్చ బీజేపీ వర్గాల్లో జోరుగా కొనసాగుతోంది. దీనికి సమాధానంగా ఇద్దరు నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు మోదీ సేనాపతిగా పిలువబడే అమిత్ షా, అయితే మరొకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ముందుగా అమిత్ షా గురించి మాట్లాడుకుందాం. అమిత్ షా ఒక రాజకీయ నిపుణుడని చెప్పాలి. మోదీ వెనక ఉండి నడిపించే శక్తి ఆయన. అమిత్ షాకు చదరంగం ఆట అంటే ఇష్టమట. అందుకే తన రాజకీయ ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పార్టీకి మంచి విజయాలను అందించి పెడుతూ ఉంటాడు. పార్టీ కోసం ఎంతో కష్టపడతారని ఆయనకు పేరుంది. దీనికి సంబంధించిన ఒక ఘటన గురించి అమిత్ షా అండ్ ద మార్చ్ ఆఫ్ బీజేపీ అని పుస్తకంలో ఒక అంశం ఉంది. ఈ ఘటన గురించి పుస్తక రచయిత అనిర్బాన్ గంగూలీ ప్రస్తావిస్తూ 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్లోని జగదీష్పురా గ్రామంలో బీజేపీ కార్యకర్తల మీటింగ్ జరిగింది. ఇది ఒక అత్యవసర మీటింగ్. సాయంత్రం 4 గంటలకు సమావేశాన్ని గ్రామంలోని ఒక ఫ్యాక్టరీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు హోదాలో అమిత్ షా ప్రారంభించారు. సమావేశం మరుసటి రోజు ఉదయం 2 గంటల వరకు జరిగింది. అమిత్ షా అక్కడ రాత్రి గడిపేందుకు ఎటువంటి సౌకర్యం లేదు. దీంతో ఆయన ఫ్యాక్టరీలో ఒక మూలన పడుకున్నారట. ఇది చూసి కార్యకర్తలంతా ఆశ్చర్యపోయారు.
బీజేపీ లాంటి పెద్ద పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒక ఫ్యాక్టరీలో నేలపై నిద్రపోవడం చూసి పార్టీ నాయకులు కూడా మారు మాట్లాడకుండా అక్కడే కింద పడుకున్నారట. 2019 ఎన్నికలు గెలిచిన తర్వాత బీజేపీ కార్యాలయంలో పండుగ వాతావరణం ఏర్పడింది. నరేంద్ర మోదీని పార్టీ ఆఫీసులో అమిత్ షా గ్రాండ్గా వెల్కమ్ ఇచ్చారు. ఆ తర్వాతే బీజేపీలో పెద్ద మార్పు జరిగింది. అమిత్ షాకి ఏకంగా కేంద్ర హోంమంత్రి పదవి ఇచ్చారు నరేంద్ర మోదీ. దీని వెనుక పెద్ద మతలబే ఉంది. అమిత్ షాని హోంమంత్రి చేయడం అంటే ఆర్ఎస్ఎస్ ఎజెండాని బీజేపీ మేనిఫెస్టోగా అమలు చేయడమే. ఈ క్రమంలోనే భారతదేశ చట్టాల్లో అమిత్ షా పలు కీలక మార్పులు తీసుకొచ్చారు. ఉదాహరణకు కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం, అయోధ్యలో రామమందిర నిర్మాణం, పొరుగు దేశాలు ముఖ్యంగా బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి చొరబాటుదారులను అడ్డుకోవడం, అందుకోసం ఎన్ఆర్సీని రూపొందించడం, అలాగే పొరుగు దేశాల్లో వేధింపులకు గురవుతున్న హిందువులకు భారత పౌరసత్వం కల్పించడం, ఇలాంటి చట్టాలు. వీటిలో మొదటి 2 చట్టాలను అమిత్ షా అమలు చేసి ఆల్రెడీ చూపించాడు. త్వరలోనే మిగతా 2 చట్టాలను కూడా అమలు చేస్తామని చెబుతున్నారు. అయితే ఎన్ఆర్సీ, సిఏఏ చట్టాలపై దేశమంతా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా ముస్లింలకు భారత పౌరసత్వం లేకుండా చేసేందుకే ఈ చట్టం తీసుకొచ్చారని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఈ సిఏఏ చట్టం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో మత అల్లర్లు చెలరేగి వందల సంఖ్యలో అమాయకులు పౌరులు చనిపోయారు కూడా. ఈ కారణంగా మోదీ, అమిత్ షా మధ్య విభేదాలు వచ్చాయని కూడా ప్రచారం జరిగింది. అలాగే కోవిడ్ లాక్డౌన్ సమయంలో వలస కూలీల కష్టాలను పరిష్కరించడంలో అమిత్ షా విఫలమయ్యారని అపవాదులు కూడా ఉన్నాయి. నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం లాక్డౌన్ విధించే ముందు దేశ ప్రజలకు కేవలం 4 గంటల గడువు ఇచ్చారు. దీనివల్ల ప్రజలు సరైన జీవన సదుపాయం లేక తల్లడిల్లిపోయారు. ఇక అమిత్ షా గురించి చివరిగా చెప్పాలంటే ఆయన, మోదీ ఇద్దరు ప్రజలను మాటలతో గారడీ చేస్తారు. ఒకవైపు మోడీ విజనరీ నేత అని బీజేపీ ప్రచారం చేస్తే, మరోవైపు అమిత్ షా హిందుత్వ అతివాది అని ప్రచారం చేస్తారు. సరే, ఎవరేమనుకున్నా అమిత్ షా ఒక డెడికేటెడ్ పొలిటీషియన్ అని చెప్పడంలో ఏ సందేహం లేదు. అందుకే మోదీ తర్వాత ఆయన వారసుడిగా బీజేపీ తరపున ప్రధానమంత్రి అవకాశాలు అమిత్ షాకు ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. అయితే అమిత్ షా అసలుపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడూ ఒక సాధు వేషంలో కనిపించే బలమైన హిందుత్వవాది. పైగా ఆయన పెళ్లి చేసుకోలేదు. సంసారిక సుఖాలను త్యాగం చేసి రాజకీయాలకే జీవితాన్ని అంకితం చేశారు. కుటుంబంతో తన సంబంధాలను తెంచుకున్నారు. అందుకే కరోనా టైంలో ఆయన తండ్రి చనిపోతే అంత్యక్రియలకు యోగి ఆదిత్యనాథ్ వెళ్ళలేదు. యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక రికార్డ్ సృష్టించారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసి వరుసగా మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ యోగి ఒకరే ఈ అరుదైన రికార్డ్ సాధించాడు. ముఖ్యమంత్రి పదవి చేపట్టినా కూడా ఆయన ఒక సాధువుగా, ఒక సన్యాసిగా తనను ప్రజలకు పరిచయం చేసుకుంటారు. తాను హిందుత్వవాది అని ఎన్నోసార్లు బహిరంగంగా ఒప్పుకున్నారు. నెలలో 2 సార్లు గోరఖ్నాథ్ మఠం వెళ్లి అక్కడ మత కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన పరిపాలనపై కూడా హిందుత్వ ప్రభావం ఉంటుంది. యోగి ప్రభుత్వంలో యాంటీ రోమియో స్క్వాడ్ ఉంది. ఎవరైనా పెళ్లి కాని యువతీ యువకులు పార్కులు, ఏకాంత ప్రదేశాల్లో జంటగా కనిపిస్తే వారిని కఠినంగా శిక్షిస్తుంది. వివాహం చేసుకునేందుకు ఎవరూ కూడా మతం మారకూడదని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. మీకు తెలుసా? ఒకవేళ అలా చేయాల్సి వస్తే వారు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అది అంత ఈజీగా దొరకదు. ఈ చట్టాలన్నీ హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడతాయని అందుకే తీసుకొచ్చామని ఆయన చెబుతూ ఉంటారు కూడా. నరేంద్ర మోదీ, అమిత్ షా తర్వాత బీజేపీ నేతల్లో కేవలం యోగి ఆదిత్యనాథ్ ఒక్కరే దేశమంతా ఎన్నికల వేళ ప్రచారానికి వెళ్తారు. 1994లో సన్యాసం స్వీకరించిన యోగి 1996లో గోరఖ్పూర్ మఠం పీఠాధిపతి అయ్యారు. 1999లో కేవలం 26 ఏళ్ల వయసులో ఆయన గోరఖ్పూర్ ఎంపీగా ఎన్నికల్లో గెలిచారు. ఆయన భారతీయ జనతా పార్టీలో ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరే హిందూ యువ వాహిని. యూపీలో 2007లో జరిగిన మత అల్లర్లలో ఈ హిందూ యువ వాహిని హింసకు పాల్పడిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మత ఘర్షణల కేసుల్లో ఆయన ఒకసారి అరెస్ట్ కూడా అయ్యారు. కానీ 10 రోజుల్లోనే జైలు నుంచి బయటకు వచ్చేశారు. ఈ కేసులో ఆయనపై 10 ఏళ్ల వరకు ఎటువంటి విచారణ జరగలేదు. 2017లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మత అల్లర్ల కేసులో ఆయనపై ఉన్న కేసును, విచారణను నిలిపివేసింది ప్రభుత్వం. ఇక మరోవైపు ఆదిత్యనాథ్ దూకుడు వైఖరిని మోదీ, అమిత్ షా ద్వయం ఇష్టపడడం లేదు. యోగి ఆదిత్యనాథ్ యూపీలో అంతా తన ఇష్టానుసారం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన పార్టీకి అనుగుణంగా నడుచుకోవడం లేదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే ఆయన స్థానంలో మరో వ్యక్తి, మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ శర్మని ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నించారు.
ఇలా చేయడం వల్ల యోగి ఆదిత్యనాథ్ ప్రభావం తగ్గించొచ్చని బీజేపీ అధిష్టానం భావించింది. కానీ యోగి ప్రభావంతో రెండోసారి యూపీ ఎన్నికలు గెలిచిన తర్వాత ఈ ఆలోచన విరమించుకున్నారు. అయితే అరవింద్ శర్మకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అమిత్ షా చెప్పినా అందుకు యోగి ఆదిత్యనాథ్ అంగీకరించలేదు. కేవలం పేరుకు ఒక కేబినెట్ మంత్రిగా నియమించారంతే. దీంతో తెలుస్తోంది యోగి ఆదిత్యనాథ్ అమిత్ షాకు తలవంచరని. ఇక యోగి ఆదిత్యనాథ్ బలం గురించి చెప్పుకుంటే ఉత్తరప్రదేశ్లో యోగి నాయకత్వంలోని బీజేపీ వరుసగా రెండోసారి ఎన్నికలు గెలిచింది. మొత్తం 402 అసెంబ్లీ సీట్లలో 273 సీట్లపై విజయం సాధించింది. ఎన్నికల ముందు యోగి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా ఇంతటి భారీ మెజారిటీ రావడం యాక్చువల్గా అందరినీ ఆశ్చర్యపరిచింది. యోగి ప్రభుత్వం కరోనా టైంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి తోడు రైతుల ఉద్యమం, నిరుద్యోగం లాంటి సమస్యలున్నా యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల్లో పెద్ద విజయం సాధించి చూపించారు. ఇంతటి ఘన విజయం తర్వాత ఆయన పరోక్షంగా తనని తాను మోదీ వారసుడిగా ప్రకటించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆయన తన అనుచరుల చేత ఇలాంటి పోస్టులు పెట్టిస్తూ ఉంటారు. చాలాసార్లు ఆయన చేసిన రాజకీయ ర్యాలీల్లో యోగినే మా ప్రధానమంత్రి అనే నినాదాలు వినపడుతూ ఉంటాయి. చాలామంది బీజేపీ నేతలు కూడా యోగి ఆదిత్యనాథ్ను నెక్స్ట్ పీఎంగా చెబుతున్నారు. పైగా యోగి ఆదిత్యనాథ్కు ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అత్యధిక లోక్సభ సీట్లున్నాయి. దీంతో యోగి తన సత్తా ఏంటో బీజేపీ అధిష్టానానికి తెలియజేస్తున్నారు. ఇలా అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఇద్దరి బలాబలాలను పోల్చితే యోగి ఆదిత్యనాథ్కే మోదీ వారసుడు అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అమిత్ షా లాంటి చాణక్యుణ్ణి తక్కువ అంచనా వేయలేం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.